శంకర్‌తో అంటే ఈ ప్రాజెక్టు శంకర్‌తో చేయాలి అనుకున్నప్పుడు, అనుకున్న టైంలో కంప్లీట్ అయి ఉంటే పరిస్థితి వేరేగా ఉండుండేది. కానీ మధ్యలో ఆయన ఇక్కడి నుంచి ఒక చిన్న డైవర్షన్ తీసుకొని, ఆగిపోయినటువంటి 'భారతీయుడు 2' కంప్లీట్ చేసి రిలీజ్ చేయటంతో ఆ సినిమా ఆడియన్స్‌ను విపరీతంగా నిరాశ, నిస్పృహలకి గురి చేసింది. డిసప్పాయింట్ చేసింది. అసహనానికి గురి చేసింది. అసహనానికి గురి చేయటం అనేది ఆడియన్స్ మనసుల్లో శంకర్‌కి అప్పటి వరకు ఉన్నటువంటి ఒక స్థానాన్ని పూర్తిగా కదిలించేసింది. అది ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓపెనింగ్. నిజానికి వాళ్ళు బుకింగ్ ఓపెన్ చేసిన తర్వాత విపరీతమైనటువంటి రష్‌తో సర్వర్లు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కలగాలి. అది కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. చాలా లిమిటెడ్ ఏరియాస్‌కి మాత్రమే పరిమితమైంది. మిగిలిన అన్ని చోట్ల కూడా బుకింగ్స్ చాలా ఫ్రీగా ఉన్నాయి. రెండోది పర్టికులర్‌గా ఈ మార్నింగ్ షోస్ వరకే పరిమితమై ఉంది రష్ కూడా. మధ్యాహ్నం మ్యాట్నీ నుంచి చాలా చోట్ల టికెట్లు ఇప్పటికీ అవైలబుల్‌గానే ఉన్నాయి. అంటే ఒక విపరీతమైన క్యూరియాసిటీ కనిపించటం లేదు ఆడియన్స్‌లో. ఎంతైనా పెట్టి చూసేద్దాం అనేటువంటి ఒక ఉత్సాహం కనిపించింది 'పుష్ప 2'కి. దీనికి కనిపించలా. ఈవెన్ 'కల్కి'కి కూడా కనిపించింది. దీనికి కనిపించలేదు. కనిపించకపోవడానికి ప్రధాన కారణం శంకర్ చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఆయన దాదాపుగా ఈ 3 ఇడియట్స్‌ని రీమేక్ చేసిన దగ్గర నుంచి ఒక రకంగా ఆయన నుంచి వస్తున్నటువంటి ఏ ప్రాజెక్టు కూడా ఆడియన్స్‌ని గ్రాప్ చేసే పద్ధతిలో లేదు, ఉండటం లేదు. ఆడియన్స్ అటెన్షన్ని గెలుచుకునేటువంటి పరిస్థితిలో కానీ లేదు. అద్భుతంగా తీశాడు. నిజానికి ఏ విషయాన్నైనా అద్భుత రసంలో చెప్పి సినిమాని అంటే ఒక వేరే ప్రపంచంలోకి ఆడియన్స్ని తీసుకెళ్ళటం అనేది శంకర్ ప్రోగ్రామ్. మనకి రోజువారీ తెలిసిన విషయాన్నే ఆయన దాన్ని బాగా విపరీతమైనటువంటి దీనిలో చెప్తాడు. చిన్న విషయాన్ని కూడా బ్రాడ్ స్కేల్లో చెప్పడం అనేది ఆయన పద్ధతి. చెప్పి దీనిలో ఇంతుందా అని చెప్పి జనాల్ని భయపెడతాడు. ఆయన టెర్రరైజ్ చేస్తాడు, వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఏ విషయాన్నైనా అద్భుత రసంలో చెప్పడం అనేది ఆయన టాలెంట్. అది మిస్ఫైర్ అవుతోంది, దెబ్బతింటోంది. అలా జనాలని ఎక్కడా కూడా ఆయన వేరే లోకంలోకి తీసుకెళ్ళినటువంటి సినిమాలు చూసి చాలా కాలం అయిపోయింది. ఒకే ఒక్కడు ఈ సినిమాలతో అయిపోయింది ఆ జమానా. దాదాపు రోబోతో అయిపోయింది. రజనీకాంత్తో చేసినటువంటి రోబో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్కి వచ్చేసరికి పూర్తి తేడా కొట్టింది. దానిలో హీరో విలన్ గాను, విలన్ హీరోగాను కనిపిస్తాడు. అవును, ఆడియన్స్ సింపతి టువర్డ్స్ విలన్ ఉంటుంది. తద్వారా హీరో క్యారెక్టర్ విపరీతంగా డ్రాప్ అయిపోయింది. దాంతో ఆ సినిమా జనాలని ఆకట్టుకోలేకపోయింది. చిరాకు పడ్డారు జనాలు. ఆ సినిమా క్లైమాక్స్ పట్ల జనాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి వైఫల్యమే మళ్ళీ 'భారతీయుడు 2'లో కూడా ఆయన ఎదుర్కొన్నాడు. ఈ కండిషన్లో ఒకవైపు ఆయన చేసేటువంటి ప్రాజెక్టులు ఏమో విపరీతమైనటువంటి కాస్ట్లీ ప్రాజెక్ట్. ఆయన డబ్బులు పెడితే తప్ప సినిమా నడవదు అక్కడ. కాబట్టి ఈ హయ్యెస్ట్ బడ్జెట్స్ ఇలాంటి ఎలాంటి ఎమోషను క్రియేట్ చేయని సినిమాలు ఏమైపోతారు నిర్మాతలు. ఈ మధ్య మెడ్రాస్లో ఉండేటువంటి ఒక తెలుగు నిర్మాత శంకర్ గురించి చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, కాట్రగడ్డ ప్రసాద్ గారే. నేను మొదటి నుంచి చెప్తున్నాను అతనితో ప్రయోగాలు చేయొద్దు అని, ఎవరూ వినటం లేదు. నేను సౌత్ ఇండియా ఛాంబర్కి ప్రెసిడెంట్గా ఉన్న రోజుల్లో దాదాపు 3, 4 పంచాయతీలు నా దగ్గరికే వచ్చినాయి. కాబట్టి ఇతను కొంచెం ప్రమాదకరమైన వ్యక్తి అని ఆయన ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పేశాడు. ఏమిటి ఇంత బోల్డ్గా మాట్లాడేశాడు అని ఇండస్ట్రీ పీపులే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. అలాంటి ఒక క్రైసిస్లో శంకర్ కెరియర్ ఉంది. శంకర్ మీద ప్రజల్లో గతంలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని తుడిచిపెట్టింది ఆయనే, ఆయన స్వయంకృతం. అది ఇప్పుడు ఆ ప్రభావం అంతా కూడా గేమ్ చేంజర్ బుకింగ్ మీద కనిపిస్తోంది.
వెళ్ళాలి, రామ్ చరణ్ కోసం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఉత్సాహంగా కదిలి వెడుతున్నారు. ఈ క్రౌడ్ అంతా కూడా మార్నింగ్ షోస్ కి సరిపోతోంది. ఆ తర్వాత షోస్ ఇప్పటికీ నెమ్మదిగా నడుస్తున్నాయి. రేపే సినిమా, రేపు ఎర్లీ మార్నింగ్ షోస్ కి అనుమతి దొరికింది తెలంగాణలో. ఏపీలో 1:00 నుంచి పడుతున్నాయి. ఏపీలో 1:00 షో నుంచి పడుతున్నాయి. ఇక్కడేమో మార్నింగ్ 4:00 నుంచి పర్మిషన్ ఇచ్చారు. 4, 6 అలాగే ఆ షోస్ పడుతున్నాయి. దాంతోపాటు షోస్ ఎన్నైనా వేసుకోవడానికి అన్లిమిటెడ్ అవకాశం ఇచ్చారు. అక్కడ కూడా ఇచ్చారు. ఇంత హడావిడి చేసినప్పటికీ, ఇంత బూస్ట్ చేసినప్పటికీ, పవన్ కళ్యాణ్ లాంటి వాడు నిలబడి మాట్లాడినప్పటికీ జనాలు ఎందుకు కదలటం లేదు అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇలాంటి కండిషన్ చాలా పెద్ద సినిమాలకి కనిపించింది. మనకు గతంలో ఆచార్య టైంలో కూడా కనిపించింది ఇదే పరిస్థితి. ఇప్పుడు ఇది రిజల్ట్ మీద ఏదైనా ప్రభావం చూపిస్తుందా అని అనుకుంటున్నాం, కానీ నిజానికి ఈ సినిమా మీద మరీ నిరాసక్తమైనటువంటి అభిప్రాయాలు ఉన్న క్షణాల్లో ఈ ట్రైలర్ వచ్చి కొంత సత్తువని నింపింది. ఈ ట్రైలర్ కొంత ఎంగేజింగ్ గా ఉండబోతోంది సినిమా అనే హోప్ ఇచ్చింది. దాంతో చాలా మంది మళ్ళీ పాత శంకర్ని చూడబోతున్నామా, శంకర్లో ఉన్నటువంటి పాత శంకర్ని మేల్కొల్పిన ఘనత రామ్ చరణ్కి దక్కబోతోందా అన్నట్టుగా ఒక చర్చ నడుస్తోంది. ఈ చర్చ నేపథ్యంలో ఉన్న క్యూరియాసిటీ మాత్రమే మనకి 4:00 షోస్, అక్కడ నుంచి 8, 8:30 షోస్ వరకు ఫుల్స్ కనిపిస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో అంటే చాలా లిమిటెడ్ ఏరియాల్లో మాత్రమే అన్ని షోస్ ఫుల్ అవుతున్నాయి. అది కూడా వెరీ ఫస్ట్ షోకి, మొదటి రోజు, సినిమా విడుదలైన మొదటి రోజు మాత్రమే అన్ని షోస్ నిండినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇమ్మీడియట్ నెక్స్ట్ డే చాలా ఆకుపచ్చగా ఉంది అక్కడ. అంటే సస్యశ్యామలంగా యాప్లో కండిషన్ ఉంది, ఆకుపచ్చగా ఉంది. ఈ ఆకుపచ్చగా ఉండటం అంటే నిర్మాతలకు లేకపోతే దర్శకులకు అందరికీ నష్టదాయకం. పచ్చగా ఉన్నారంటే బాగున్నారని, ఇక్కడ పచ్చగా ఉన్నారంటే నెగిటివ్ సెన్స్ లో అర్థం చేసుకోవాలి. ఇక్కడ పచ్చదనం వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి, నిర్మాతల్ని అలాగే కొనుగోలుదారుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉంది దీనికి ప్రెసెంట్. కానీ ఈ పరిస్థితి మారొచ్చు. ఈ పరిస్థితి ఆ 4:00 షో ఇక్కడ, అలాగే 1:00 షో అక్కడ పడిన తర్వాత ఇది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం పక్కకి చెదిరిపోయి మళ్ళీ ప్రేక్షకులు వెల్లువలాగా సినిమాకి రావచ్చేమో అనే అభిప్రాయం కూడా ఉంది. అది జరగచ్చు, జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ట్రైలర్ కొంత ఆ హోప్ ను క్రియేట్ చేయగలిగింది.